గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన యువతకు ఉద్యోగాలను కల్పించాలన్న సంకల్పంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరింపజేస్తున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సచివాలయంలో హెచ్సి రోబోటిక్స్ సంస్థ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. తెలంగాణలో 500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సెంట్లియాన్ నెట్వర్క్ ముందుకు వచ్చిందని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్, రోబోటిక్స్, విమానాల రక్షణ, సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఈ సంస్థ సేవలు అందిస్తుందని చెప్పారు. ఇప్పటికే కరీంనగర్లో కార్యకలాపాలు ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సంవత్సరం 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రానున్న 2-3 ఏళ్లలో మరో 2000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సెంట్లియాన్ సంస్థ నెట్వర్క్ డైరెక్టర్ రాధాకిషోర్, ఇండియా ఆపరేషన్స్ హెడ్ సుధాకర్ తదితరులంతా పాల్గొన్నారు. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా వారి కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని, దాని భాగంలోనే ఈరోజు తృతీయ శ్రేణి నగరం దాటి కూడా గ్రామీణ ప్రాంతంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఇప్పుడు నడిపిస్తూ ఉన్నారు కార్యక్రమాలు. చాలా సంతోషం. అలానే ఈరోజు రాష్ట్రంలో నలుమూలల ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా వారికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా మీరు కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి గ్రామీణ ప్రాంతంలో ఉన్న టాలెంట్ను కూడా మీరు ఉపయోగించుకొని ఆ ప్రాంత వాసులకు కూడా ఉపాధి కల్పించే కార్యక్రమం చేయాలని ప్రభుత్వం తరఫున వారిని కోరడం జరిగింది.